మీకు ఎంత ఊరియా కావాలనో ఎన్ని మందు బస్తాలు కావాలనో తెలంగాణ మలి సర్కారు తెచ్చిన యాప్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అలా దరఖాస్తు పెట్టుకుంటే చాలు సంచులే మీ ఇంటికి వస్తాయి అన్నట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు కదా. అయితే ఓ యువరైతేమో ఇగో ఇట్లా అంటున్నాడు. ఇక ఇది నీ ఏమంటారో ఏం కథను అన్నా చెప్పే. ఇక నీకు వచ్చిన బాధ ఏందో. సంగీతండ నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోటేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన ఎకరన్నరకు కూడా యూరియా దొరకటం లేదు. అగో అందరికి ఎన్ని ఎకరాలకు ఎన్ని పంటలు వేస్తే అన్ని పంటలు సరిపడా యూరియా ఇస్తామని ఖుద్దు వ్యవసాయ మంత్రి సారే చెప్పినాక కూడా నీకు మందు బస్తాలు దొరుకుతలేవా? అదేదో యాప్ అంటున్నారు. ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి? నేను ఏం చేయాలి? అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు కన్నతల్లికి కట్టుకొని చీరలేదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా అని వెనకడ ఎవడో అన్నాడు అన్నట్టు మీరు యూరియా యాప్ల దరఖాస్తులు చేసుకోవాలని మంచిగానే చెప్పిండ్రట. కానీ ఇగో ఈ అన్నకు ఫోనే లేదట. నేను ఎట్లా అప్లై చేసుకోవాలి అంటుండు. దీనికి మీరేమంటారు సారు? ఈయన చూస్తేనేమో ఇప్పటి కాలం మనిషి లెక్కనే ఉన్నాడు. నిన్నయాల అందరికీ సెల్ ఫోన్లు ఉంటున్నాయి కానీ ఈయనెందుకు ఫోన్ వాడతలేడో ఏమో. ఎవరికెరక లోపడి గుట్టు. అయ్యలు వ్యవసాయ అధికారులారా, ఫోన్లు ఉన్నోళ్ళు అయితే మీరు తెచ్చిన యాప్ల బుకింగ్లు చేసుకుంటారు కానీ సెల్ ఫోన్లు లేనోళ్ళ పరిస్థితి ఏంది సారు? అసొంటోళ్ళ గురించి కూడా ఏమన్నా సౌలతు చేయండి. లేకుంటే ఏటీఎం మిషన్ లెక్క ఏదన్నా మిషన్ ని వ్యవసాయ ఆఫీస్ కాడ అందుబాటులో పెట్టి ఓ మనిషిని పెడితే వాళ్ళు ఆడికొచ్చి పేరు లెక్కించుకుంటారు. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ స్మార్ట్ ఫోన్లు లేనోళ్లకు యాప్ల సౌలతులు చేసేంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.